ఇంకో సినిమా వస్తే చాలు అన్న థాట్ తో మొదలు పెట్టా. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ థాట్ లేదు, వేరే థాట్ వచ్చింది. సినిమా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. ఒకటి తిరువీర్ గారు, రెండు సందీప్ గారు. వై తిరువీర్ గారు అంటే ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు, కానీ అతను సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది? మసూద హిట్ అయింది, ఎన్నో కథలు, ఎంతో మంది ప్రొడ్యూసర్స్. ఆయనతో సినిమా చేస్తాను వస్తే ఒకడెవడో వచ్చాడు, ఒక కథ చెప్పాడు, అది నచ్చింది, ఓకే హానెస్ట్ గా ఉంది, చేసేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించలేదండి. ఫస్ట్ హాఫ్ మీనే ఆయన వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడుచుకుంటూ వచ్చి మనం చేసేద్దాం, సరే సెకండ్ హాఫ్ చెప్పండి అని అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్ గా ఆయనకు నచ్చింది చేద్దామని ఒక వ్యక్తి నన్ను నమ్మినందుకు ఆయన అన్యాయం అవ్వకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నా. లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సినిమా హిట్ అవ్వాలి అనేది వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలనుకుంటున్నా, కానీ నా కోసం అయితే కాదు, ప్రామిస్ గా చెప్తున్నా. వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే చెప్తున్నా కదండి, ఎందుకు ఏం అవసరం ఉంది ఆయనకి ఈ సినిమాని ఇంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్ప అందరూ మిగతా వాళ్ళు, నాతో పాటు ప్రొడ్యూసర్ తో పాటు అందరూ కొత్త వాళ్ళే. ఆయన ఒక్కనే ఏదో ఒంటెద్దు బండిలాగా మొత్తం లాగడానికి రెడీ అయిపోయారు. ఆయన అరకెళ్ళాం, అరకులో ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నోసార్లు కోపం తెప్పించాను. అది చెప్పుకోరు ఎవరు. రాహుల్ సపోర్ట్ చేశాడు, తిరువూరి గారు చేశారు, కానీ నేను తిరువూరి గారికి చాలా సార్లు నేను చాలా కోపం తెప్పించాను. ఎందుకంటే కోపం అంటే అది ఏంటంటే వినేవాడిని కాదు, ముందుగా ఉండడం అనేది. నువ్వు ఎందుకు ఇంత ముందుగా ఎందుకు ఇలా ఉంటావు అని చాలా సార్లు తిట్టారు. మంచి వ్యక్తి ఆనంద్ నా దగ్గర ఒకసారి వచ్చి అన్నాడు, మా చిన్న బడ్జెట్ తో మేము వెళ్ళిన ఒకే క్యారవాన్ పెడితే ఆనంద్ వచ్చి అన్న ఆయనేంది అన్న అంత మంచోడు అని అన్నాడు. ఏమైంది ఆనంద్ అంటే నరేంద్ర. ఏమైందంటే నరేంద్ర ఇది నా ఒక్కడి క్యారవాన్ కాదు, ఇది నా కోసం పెట్టింది కాదు, ఎవరైనా వాడుకోండి, ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుని నిద్రస్తే పడుకో, ఎవరైనా బోసుకాని అన్నాడు. ఆయనేంది అన్న అంత మంచోడు అంటే అలాంటి మంచోళ్ళు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి అంటే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏమవుతుందంటే మేము లాస్ట్ డిసెంబర్ లో సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎడిట్ అయిపోయింది, రఫ్ కట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి ఈ సినిమాకి పోస్ట్ వర్క్ జరుగుతుంది. కొన్ని డిలేస్ ఇలా జరుగుతుంది. ఈ క్రమంలో ఆఫీస్కి వస్తుంటారు, ఒకరు వస్తుంటారు, సినిమా చూసి వెళ్తుంటారు, సినిమా చూసి వెళ్తుంటారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఏదో ఒకటి చెప్తుంటారు, ఎందుకు ఇది ఓటీటీ లేసి వచ్చు కదా సినిమా, ఈ టైప్ ఆఫ్ సినిమాలు థియేటర్లు ఆడితే అంటావా, తిరిగి నీకు అవసరమా ఈ టైంలో, ఇలా మాట్లాడుతుంటే ఒకనొక టైంలో నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం, ఇలాంటివి రాయడం అంటే నాకు ఇష్టం. నాకు అనిపించేది పర్సనల్ గా అంటే నేను మరి థియేటర్కల్ సినిమా నేను చేయకూడదా అంటే, ఈ టైప్ ఆఫ్ కథలు థియేటర్ లో చూడరా అంటే నేను ఇంక థియేటర్ సినిమాకి పనిచేయనా నేను అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో లో అయిపోతుండేది. లిటరల్లీ ఈ రోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడం నిజంగా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి కథలు ఇంకా పుడతాయి, నాలాంటి వాళ్ళు ఇంకా వస్తారు. సో వీటన్నిటికీ కారణం నేను చెప్తున్నాను కదండి. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కథ, చిన్న కథ ఒకటి రాసుకున్నాం, ఒక యాక్టర్ మేజర్ గా ఏం జరుగుతుంది అంటే, ఒక యాక్టర్ వచ్చినప్పుడు ఈ కథని యాక్టర్ తగ్గట్టుగా మారుస్తారు. తిరిగి గారు ఏం చెప్తారంటే, నువ్వు కథని ఏమి కెలుక్కు, నేనే 2 అడుగులు కిందకి దిగుతా. ఇప్పుడు ఆయన చేయొచ్చు, ఆయన ఒక హీరోయిన్ తో ఒక డ్యూయెట్లు ఉన్న సినిమాలు ఏం చేయొచ్చు, కానీ వద్దు ఈ కథ నువ్వు కొత్త వాళ్ళతో, నేను రాసుకున్నప్పుడు కొత్త వాళ్ళతో అనుకుని రాసుకున్నాను కాబట్టి అది ఇంతలో ఉందండి. ఆయన వచ్చిన తర్వాత ఏం లేదు, ఇప్పుడు నా కోసం నువ్వు అది చెయ్యి ఇది చేయాలి, ఆ కథకి ఏముంది అది. ఆయన బాగా గుర్తుంది. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత రెండోసారి మా ఆఫీస్ లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు నన్ను ఇలా చూసి, రాహుల్ ఇప్పుడు రాహుల్ నువ్వు చెప్తే నాకు క్లియర్ ఉంది, ఈ సినిమాని నువ్వు ఒకలా చూస్తున్నావు, అదే నువ్వు నమ్మావు, నువ్వు అలాగే వెళ్ళిపో, నేను ఫాలో అయిపోతాం అన్నాను. లిటరల్లీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ఒకసారి చెప్పలేం అంటే ఏంటంటే నేను చెప్పాను కదా ఎందుకు కోపం తెప్పించామని అంటే, ఒక రోజు అరకులో ఉన్నప్పుడు పైకి రాహుల్ అన్నం తిన్నాను సార్ అంటే ఒకసారి పైకి రాను. స్క్రిప్ట్ అంతా చదివాను, నాకు క్లైమాక్స్ చిన్న ఎక్స్టెన్షన్ ఎందుకు అంటే ఆగిపోతుంది. ఒక 2 డైలాగ్ అయినా పెరిగితే ఏదో ఒక్కటి ఇస్తే జస్ట్ మన తెలుగు ఆడియన్ కదా అంటే, సార్ లేదు సార్ నేను ఇది చాలా ఇలానే చూశాను, చాలా నేను హానెస్ట్ గానే ఇక్కడ ఇలానే ఉందంటే, లేదు నా మాట నువ్వు కొంచెం అని. ఆ విషయంలో 4-5 రోజులు ఆయన పిలుస్తున్నారు, నేను మార్చట్లేదు, పిలుస్తాను, కానీ ఆయన నేను నమ్మలే. లాస్ట్ కి ఏదో సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఆయన ఇంకా ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఏదో రాశాను, అప్పటికప్పుడు తీసాం. లిటరల్లీ ఈ రోజు ఆ సీన్ కోసమే అందరూ మాట్లాడుతున్నారు. ఆయన జడ్జిమెంట్ అంతా బాగుంటది.
ఇంకా అందుకే నేను చెప్తాను కానీ తిరువీరు గారు ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయ్యి ఉంటే తిరువీరు గారు ఫ్యూచర్ లో ఇలాంటివి చేయడానికి చాలా భయపడేవారేమో. లిటరల్లీ ఇప్పుడు దీని వలన ఈ సినిమా సక్సెస్ అవ్వడం వలన ఇంకొంతమంది తిరువీరు గారి లాగా ఓకే ఈ టైప్ ఆఫ్ సినిమాలు మనము చేద్దాం అంటే ఇప్పుడు ఈ కథల్ని కొంచెం పెద్ద యాక్టర్లు చేస్తే ఇంకొంచెం రీచ్ ఉంటది కదండి. అందులో ఇలాంటి కథల్ని అన్ని చిన్నోళ్ళు చేస్తేనే ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు ఒక 2 అడుగులు దిగి చేస్తే తప్పే ఉంటది. అప్పుడే కదా ఇలాంటి రూటెడ్ స్టోరీస్ అన్ని ఇలాంటి నేచురల్ కథలన్నీ వచ్చేవి. అందుకే ఇప్పుడు ఆయన ఇఫ్ ఇది ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ ఏమో ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యేవారేమో, ఆయనే భయపడేవారేమో. సో ఇది సక్సెస్ అవ్వడం థ్యాంక్ యూ సార్. నేను దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక థ్యాంక్స్ అని ఇంకొకరి కోసం నేను ఆడాలనుకున్నాను, సందీప్ గారు. ఎందుకంటే సినిమా మొదలు పెట్టే టైంకి ఆయన నీకేం కావాలి, నీకెంత కావాలి అంతే, అదే ఉండేది. ఈ రోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఒప్పుకోరు కానీ పబ్లిసిటీ డిజైనర్ కి కలర్ ప్యాలెట్ పంపిస్తున్నారు ఆయన. అంటే తప్పుగా తీసుకోవద్దు. సురేష్ బొబ్బిలి గారికి అన్న మిక్సింగ్ లో ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువ అంటున్నారు. ఇది తప్పుగా తీసుకోవద్దు. నేనేమన్నంటే మా గురువు గారు గురుకిరణ్ గారు అక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుందని. ఈ రోజు ఆయన క్రాఫ్ట్ నేర్చుకున్నారండి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ తో ఏమవుతుందంటే మనం చెప్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏదో మనం చెప్పేది ఏదో పోయినట్టు ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. అదే అంటే ఆ క్రాఫ్ట్ తెలియాలి. ఆయనకి ఈ రోజు అన్ని క్రాఫ్ట్స్ నేర్చేశారు ఆయన. ఎవ్రీథింగ్. అసలు ఇది ఇక్కడ కలర్ ఎక్కువైంది అంటున్నారు ఆయన ఇక్కడ పెరిగింది అంటున్నారు. నరేషన్ పక్కన కూర్చోబెట్టి 2 ఫ్రేమ్లు ఏమైనా ఎక్కువ అని అంటున్నారు. అంటే సీరియస్లీ అంటే అది ఉండాలి ప్రొడ్యూసర్ కి. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు నేను నమ్మింది రైట్ అనుకుని నేను పోయాను అనుకుంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేసే ఉండాలి. నేను నిజంగా నన్ను ఆ రోజు ఆ కరెక్షన్ చేయడం బట్టి ఈ రోజు క్లైమాక్స్ అంత బాగుంది అని అన్నారు తిరువురు గారు నన్ను కరెక్ట్ చేయడం బట్టి. అలాగే సందీప్ గారు కూడా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్ ని కరెక్ట్ చేయాలి. అంటే ఏంటంటే ప్రతి డైరెక్టర్ కూడా అంతా ఇప్పుడు 2 గంటల సినిమాలో ప్రతిదీ రైట్ ఉండాలని ఉండదు కదండి. ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్నది ఉంటది, అది కరెక్ట్ మనమే రైట్ అనేసుకుంటాం. ఎందుకంటే మనం రాసింది మనకి ఇష్టం కాబట్టి మనకు నచ్చేస్తుంది కాబట్టి అన్ని మనమే రైట్ అనుకుంటాం. అలా కాదు, ఏదో ఒకటి ఉంటుంది, అది చెప్పే వాళ్ళు కూడా మనకు ఉండాలన్నమాట. సో సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ ఆయన, క్రాఫ్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలనుకున్నానండి. నెక్స్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డిఓపి సోమశేఖర్. అందరూ ఈ రోజు ఏమంటున్నారంటే వెళ్ళి ఆ ఊర్లో కూర్చున్నట్టు అనిపించింది అని అన్నారంటే శేఖర్ కి నాకు వచ్చే డిస్కషన్, శేఖర్ నాకు మంచి మాట చెప్పాడు అప్పుడు స్టార్టింగ్ లో. ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది అని మనం చూపించొద్దు గురు, ప్రతి ఫ్రేమ్ లో ఎంత డెప్త్ చూపిస్తున్నాం, ఆ ఊరు తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఎక్కువ చూపిస్తున్నాం అనేది చూపిస్తాం. కానీ అది అందంగా చూపించాలి అనేది, అందం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఆ వరల్డ్ ని ఎక్కువ చూపించాలి అని చెప్పాడు. సో ఆ క్రెడిట్ అంతా శేఖర్దే. ఇంకొకటి నెక్స్ట్ మా సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు, ఆయన కంప్లీట్ గా అక్కడికే వచ్చి, అంటే ప్రతి సౌండ్ కూడా ఆయన ఈ కథకి ఎలా ఉండాలంటే ఏదో మనం తీసుకొచ్చి గూగుల్లో తీసేసిస్తాం, ప్రతిది కూడా ఇక్కడ మనం న్యాచురల్ గా అక్కడ మనం ఆర్గానిక్ గా తీసుకున్నాం అని చెప్పి చాలా కేరింగ్ గా ఉన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ అశ్విన్ బ్రో. అండ్ మా లిరిసిస్ట్ సనారే ఒక్క చేతితో మొత్తం అన్ని సాంగ్స్ రాశాడు అన్నమాట. అంటే ఎక్కువ టైం తీసుకోడండి పాట రాయాలంటే. ఇప్పుడు చెప్తానంటే సడన్ గా రేపు ఓకే అప్పటికప్పుడు చెప్పామంటే అప్పటికప్పుడు పాట పొద్దున్న కల్లా రాసిచ్చేవాడు. సో చాలా బాగున్నాయి పాటలన్నీ కూడా ఈరోజు బాగున్నారంటే ఆయనే. నెక్స్ట్ ఈ ఎడిటర్ కి డైరెక్టర్ కి ఇద్దరు కొట్టుకు చేస్తారంటారండి. లేదంటే మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీ. చెప్తా ఇది ఈయన గురించి కూడా. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఇద్దరం అదే అస్మిత హోమ్స్, అదే పెంట్ హౌస్ లో ఇద్దరం అదే రూమ్ లో గెలబెట్టుకొని చూసుకుంటుండే వాళ్ళం. ఈయన నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే మధ్యలో ఎడిటింగ్ ఆపేసి కూర్చోబెట్టి నాకు ప్రవచనాలు చెప్తుంటాడు. సీరియస్లీ అంటే ఏం చెప్తుంటాడంటే, నువ్వు మంచి సినిమా తీసావు, వాళ్ళొచ్చి అది తీ అంటారు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఎవరి మాట వినకు, ఆ మాట వినకు, ఈ మాట చెప్పి అంతా చెప్పి ఏమంటాడంటే, ఇగో ఈ ముక్కు ఉంది కదా తాతి ఇది లేపేద్దాం అని. నా మాట వినవు, అదే నువ్వే ఎవరి మాట వినొద్దాను, మళ్ళీ ఇప్పుడు నా మాట అంటే అదే వద్దు బ్రో అంటే ఏమంటే, నువ్వు ఎవరి మాట వినొద్దు అన్నారు కదా, మీరే చెప్పారు కదా అని. అంటే అందరు ఎవరి మాట వినొద్దు, ఈయన మాట మాత్రం నేను వినలేను అనేవాడు. సో
ఎంత సింక్ అయిందంటే మాకు, అదే ఎడిటర్ డైరెక్టర్ కొట్టుకు చేస్తారు ఎడిటింగ్ లో, కానీ మాకు ఎప్పుడు అది లేదు. చాలా కూల్ గా చేసుకున్నాం నరేష్ గారితో. అండ్ ఇంకా ఫైనల్ గా మా సురేష్ బొబ్బిలి గారి గురించి, మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మేము సురేష్ బొబ్బిలి గారిని కలిసామండి. ఈ సినిమాకి మ్యూజిక్ నేను ఒకలా అనుకున్నాను, ఎలా అంటే ఇది రూటెడ్ తీసుకుంది, ఇది కంప్లీట్ గా విలేజ్ ఇది కాబట్టి మ్యూజిక్ అంటే కాంట్రాస్ట్ గా ఉండాలి, మనం రూరల్ ఇన్స్ట్రుమెంట్స్ తో కానీ వీటితో వెళ్ళొద్దు, అప్పుడే కదా అది ఓపెన్ అవుతుంది బయటికి అనే ఒక దీని మీద ఉండేది అనమాట నా థాట్. వెళ్తే ప్రజ్ఞ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తారంటే, సురేష్ బొబ్బిలి గారిని కలుద్దాం, మనం మ్యూజిక్ డైరెక్టర్ ని ఈ రోజు వెళ్దాం అంటే, అప్పటికి షూట్ చేస్తాం. మాకు ఈ సినిమాకి ఎలా జరిగిందంటే, షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు రావడం జరిగింది. సో కలిస్తే ఈయన ఒక చిన్న ట్రాక్ టీ షర్ట్ వేసుకొని ఒక ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. ఈయన నాకు సురేష్ బొబ్బిలి పేరు తెలుసు కానీ మనిషిని ఎప్పుడు నేను చూడలే. అదే అయితే కలిస్తే అక్కడ కూర్చున్నారు. ఈయన కూర్చున్న తర్వాత సినిమా అప్పటికి రఫ్ కట్ ఉంది, అసలు ఏ డైలాగులు లేవు, ఏం లేవు, మొత్తం వేసి చూపిస్తే మొత్తం చూశారు. చూసి అన్న అనేది ప్రజల గారు చెప్పబోతే, అన్న మీరు ఆగండి నేను చెప్తా అని చెప్పి, ఈ సినిమా నేను చేస్తానా, మీరు నాతోనే చేయించుకుంటారా మ్యూజిక్, ఎవరితోనో చేయించుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ నాకు అప్పటి వరకు నమ్మకం లేదు దీని మీద. ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, ఈ సినిమా మీదకి మ్యూజిక్ వచ్చి ఎక్కువ కూర్చోకూడదు, ఈ సినిమా అలా వెళ్తుంటే ఇలాగే కూర్చున్నారు, ఈ సినిమా వెళ్తుంటే మ్యూజిక్ ఇలా అద్దె పట్టుకోవాలన్నా, అంతకు మించి ఎక్కువ కూర్చుందంటే ఈ సినిమా చచ్చిపోతానా. అరే ఎంత బాగా చెప్పారబ్బా అనిపించింది నాకు. అయితే ఇదే కదా నేను ఇదే కోరుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఎలా అంటారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్, ఆ సీన్ భలే ఉంది, దీనికి మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ మ్యూజిక్ పెడతాను, నేనేంటి ఇక్కడ మ్యూజిక్ వద్దు కదా, ఇది అంబియన్స్ మీద వెళ్ళాలి కదా, వీళ్ళని మ్యూజిక్ అంటున్నారు, వీళ్ళు అందరూ వేరేలా చూస్తున్నారా అని ఒక థాట్ ఉండేది. ఆ ఇంటర్వ్యూల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక సీక్వెన్స్ అసలు ఇక్కడ మ్యూజిక్ వద్దు, ఓన్లీ ఆ అంబియన్స్ మీద వెళ్దాం, ఇక్కడ ఫ్యాన్ సౌండ్స్ వస్తాయి, ఇక్కడ జిరాక్స్ మిషన్ సౌండ్ వస్తుంది, వీటి మీద వెళ్దాం అని అంటే, మా ప్రెసిడెంట్ గారు అలాగే అప్పుడు ఆ థియేటర్ లో వెనక్క నువ్వు సైలెంట్ గుంచితే వెనక్క సమోసా అని అంటాడు, సరిపోతుంది నీకు, అది నువ్వు థియేటర్ ఫీల్డ్ లో చూడు సినిమా అంటే ఇలానే ఉండదు అనమాట. అంటే అంటే నన్ను ఎవరో మ్యూజిక్ పరంగా అర్థం చేసుకోవట్లేదు ఏంటి అన్న ఫీల్ ఉండదు బొబ్బిలి గారిని కలవక ముందు. కానీ ఆయన కలిసిన తర్వాత ఆయన చెప్పారండి, ఈ సినిమాకి మ్యూజిక్ ఎక్కకూడదు ఇలా పట్టుకున్నా. అప్పుడే అన్నాను మిట్ల ప్రజని గారు ఈయనతో వెళ్ళిపోతామండి మన మ్యూజిక్ అని. ఆ రోజు నుంచి నిజంగా ఎంత సింక్ లో ఉంటాడంటే అంటే ఆయన చాలా స్పీడ్ వర్క్ ఉంటదండి, చాలా స్పీడ్ ఉంటది, చాలా సెన్సిటివ్ పర్సన్. సురేష్ బాబు గారు చూడడానికి ఇలా కనబడతారు కానీ ఇలా ముడితే చాలా సెన్సిటివ్, చాలా హ్యాపీ అయిపోతుంటారు, చాలా చాలా సున్నితమైన మనసు అయింది. ఇప్పుడు ఒక సీన్ గురించి చెప్తానండి. ఇప్పుడు తిరువీరు గారు అప్పుడు అనుకున్న తర్వాత ఒక క్లైమాక్స్ సీన్ మీద ఎక్స్టెండ్ చేసాం, కానీ నాకు లిటరల్లీ దాని మీద నాకు నమ్మకం లేదు, లాస్ట్ మూమెంట్ వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏంది వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే సినిమాల్లో ఒక సడన్ ఎమోషన్ షిఫ్ట్ అనేది చాలా డేంజరస్ థింగ్. అది తీసుకోవడం అనేది ఎలా తీసుకుంటారో జనాలని తెలియదు. నాకు తెలిసి మిమీ సినిమాలో నేను చూసా అది వర్కౌట్ అవ్వడం. మిమీ సినిమాలో అమ్మాయి ప్రెగ్నెంట్ అని పేరెంట్స్ తెలిసిన తర్వాత తిడుతుంటారు, పేరెంట్స్ తిడుతూ చాలా ఎమోషనల్ సీక్వెన్స్ జరుగుతుంటే, ఇంతకీ నువ్వు ఎవరితో నువ్వు కడుపు చేయించుకున్నావు అంటే అంతవరకు ఆడుతున్నాను, కానీ ఒక్కసారి కామికల్ ఒక సెకండ్ లో టర్న్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ సీక్వెన్స్ యాడ్ చేసిన తర్వాత అలాగే టర్న్ అయ్యే సీక్వెన్స్, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా నాకు చాలా భయం వేసింది. అయిన తర్వాత మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా అన్న ఒక సీక్వెన్స్ వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు, నేను బొబ్బిలి గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫస్ట్ అన్న నాకు టెన్షన్ తట్టుకోలేక ముందు అది చేసిస్తే నాకు ఒక పని అయిపోద్ది అన్న ఒక ఫీల్ లో ఉన్నాను. అన్న ఆ సీన్ చేయండి అంటే, అన్న అది క్లైమాక్సే, మనం ఫస్ట్ నుంచి చేసుకుని వచ్చి లాస్ట్ లో చేద్దాం, చాలా ఇంత ధీమాగా ఉన్నారని. అప్పుడు మ్యూజిక్ స్కెడ్యూల్ మేము హోటల్ రూమ్ లో కూర్చొని స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు కూడా ఆ సీన్ కి మాత్రం 2 రోజులు అన్న మ్యూజిక్, మిగతావన్నీ కలిపి మీరు 10 రోజుల్లో కొట్టండి, కానీ సినిమా మొత్తం ఆ 2 నిమిషాలు ఆ ఒక్క నిమిషం సీన్ కి మాత్రం మీరు 2 రోజులు తీసుకోండి, ఎందుకంటే ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అనుకున్నా. సడన్ గా ఒక రోజు చేస్తున్నారు. ఒక రోజు నేను ఇంటికి వెళ్ళి అన్న సినిమా అయిపోయింది రా ఒకసారి చూసుకుందాం అని అన్నారు. అన్న అది చేస్తారంటే చేస్తానన్నా అన్నారు. చేసేది ఏందన్న, అది నేను లేను, నేను ఆ సీన్ చాలా కేర్ గా అనుకుని చూద్దామని చేస్తే ఆ సీన్ చేసేదండి. లిటరల్లీ నాకున్న డౌట్లు పోయాయి, నాకున్న మొత్తం భయం పోయిందండి. నేను ఆ రోజే ఒక మెసేజ్ పెట్టాను, అన్న నన్ను గెలిపించావన్నా నువ్వు,
ఎందుకంటే నా చేతుల్లో లేదు అది, ఎందుకంటే ఒక డైరెక్టర్ చేశాడు అని అనడానికి ఏం లేదు అది ఆ సీన్ కి. ఎందుకంటే సడన్ షిఫ్టింగ్ చేయాలంటే ఆ మ్యూజిక్ కూడా అంతవరకు ఒక మ్యూజిక్ వచ్చి ఇంకొక నెక్స్ట్ మారిపోయిందని అన్నా కూడా అది అంత ఈజీ థింగ్ కాదు. బట్ ఆయన చేశాడు, మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాడు ఆయన. నేను అప్పుడు అందుకే ఇప్పుడు ఆయన అదే అంటుంటాను, అన్న మ్యూజిక్ మీరు కంపోజ్ చేయడం కాదన్న, మీరు రియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే మ్యూజిక్ ని ఎక్కడ ఆపాలి ఎక్కడ లేపాలి అని తెలియాలి ప్రాపర్ గా. అసలు బాగా అసలు ఎంత అంటే ఆ సీన్ ని ఈ రోజు లేచింది అని అంటే లిటరల్లీ ఆ క్రెడిట్ అంతా ఒకటి ఆ సీన్ ని పెట్టాలి, అలాంటి సీన్ ఉండాలి అని నాతో రాయించి చేయించిన తిరువీరు గారికి సగం అయితే, దానికి మ్యూజిక్ చేసి ఆ సీన్ లేపిన మా బొబ్బులు అనేది సగం క్రెడిట్. అందులో నాకు ఎటువంటిది లేదు, జీరో అంతే. ఇంకా రిమైనింగ్ ఇంకెవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించండి. అండ్ ఏ లేదు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉంటారండి మా కాస్ట్యూమ్ డిజైనర్స్. ఎంత పర్టికులర్ గా ఉంటారంటే ఆఫీస్ లో ఒక డిజైనర్ అన్నారు. ఆ షార్ట్ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్? ఏ షార్ట్ అండి? ఈ రెడ్ షార్ట్ ఆవిడేనండి, ఆర్తి విన్నకోట అని ఆవిడ ఉంటారు. ఆవిడే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అది రెడ్ పెడదాం, ఎందుకంటే అది హైలైట్ అవ్వాలి, అది రెడ్ పెడదాం అని చెప్పి వాళ్ళే చేశారు. ప్రియాంక గారు, వాళ్ళిద్దరు కాస్ట్యూమ్ డిజైనర్స్. ఇప్పుడు ఎలా అంటే షూట్ లో వచ్చాక నన్ను చాలా భయపెట్టేవారండి. ఎందుకంటే ఆఫీస్ లో మేము కూర్చున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో ఒక కలర్ అనుకుని, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కలర్ బట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ తీసుకునేవారు. సడన్ గా వెళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి లొకేషన్ చేంజ్, ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో పెయింట్ గానీ ఏమైనా మారిందంటే షూట్ ఆపండి అని. షూట్ ఆపడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే, షూట్ ఆపండి మీరు బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు వేసారు, అది దాన్ని బట్టి ఇప్పుడు మాత్రం దానికి ఆఫీస్ లో ఎంత వర్క్ ఎందుకు చేయడం, అదేదో ముందే చెప్తే మేము ఎక్కడో అమీర్పేటలో బట్టలు కొనుక్కొని వచ్చేవాళ్ళం కదా. సో ఎంత పర్టికులర్ గా ఉండేవారు అనమాట. అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా పర్టికులర్ గా ఉండబట్టి, ఈ సినిమాని చాలా ప్రేమించబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఇది రాహుల్ ఒక్కడే తీశాడు, రాహుల్ అనేది కాదు, ప్రతి ఒక్కరు అందరూ కలిస్తేనే ఇది జరిగింది. ఎందుకంటే అందరు టెక్నీషియన్ సీరియస్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసి పక్క వాళ్ళ పనులు కూడా వెళ్ళి పెట్టేశారు. సో అది మేనేజ్ చేయడానికి చాలా నాకు ఇబ్బంది కలిగింది నాకు. ఎందుకంటే వీళ్ళు పని అయిన తర్వాత ఒకసారి వాళ్ళ మ్యూజిక్ చూడు అది ఏదైనా అని అనేవాడు ఆయన అయిన తర్వాత ఆయన అనేవాడు, ఈ ఎడిటింగ్ లేదు ఏదైనా అనేవాడు, ఇంకొక ఆయన కలర్ గ్రేడింగ్ అనేవాడు. అంటే వీళ్ళు పని చేసేసి ఎడిషనల్ గా కూడా అందరూ కామెడీగానే తీసుకోండి. బట్ అది అంటే ఇంత ప్రేమించారన్నమాట సినిమాకి. ఏదో నా పని అయిపోయింది నేను పోయాను అనేటట్లు కాకుండా. సో అందరికి చాలా థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ మా చరణ్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫస్ట్ నుంచి కూడా ఆ రోజు నుంచి మహేష్, ఇంకొక మహేష్ ఉంటాడు కానీ మహేష్ లేదు, ఈ రోజు రాలేదు. కంప్లీట్ గా అసలు సంవత్సరం నుంచి కూడా నాతోనే ఉన్నారు. దేనికి మొన్న లేటెస్ట్ గా ఒక సినిమాకి రండి వర్క్ చేయడానికి అన్నా సరే, లేదు మా బావ సినిమా కంప్లీట్ అయ్యి హిట్ చేసినంత వరకు నేను రాను అని అన్నాడు చరణ్. సో నానికి, చరణ్ కి నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు డైరెక్టర్లు అయ్యాక వాళ్ళ సినిమాలకు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలియదు కానీ ఈ సినిమాకి మాత్రం అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. 100% ఇంత కష్టం అయితే వాళ్ళ సినిమాలకైతే వాళ్ళు పడరు, 100% చెప్పగలను ఇది. థ్యాంక్ యూ. మాట్లాడతాను చెప్పు. ఫస్ట్ మా బావకి థ్యాంక్ యూ, హిట్ కొట్టేమో. మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. తిరువీరన్న థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాడేమో అని ఆఫీస్కి వచ్చా, బౌండరీ ఇచ్చి పైకి వెళ్ళి చదువుకొచ్చే బాగున్నాడు. ఓరి అమ్మ ఇవాళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రేపు చదువుదాం అనుకున్నా, 2 hours లో కిందకు వచ్చేసా. స్క్రిప్ట్ ఇచ్చేసి అదిరిపోయింది బావ, కొట్టేసాం అక్కడ అనుకున్నాం. ఈ రోజు సినిమా 1 hour 56 minutes, లేపింది ఓన్లీ 4 minutes. అంత పర్ఫెక్ట్ గా తీసాడు సినిమా, సూపర్ బావ. మా బావ అసలు కంప్లీట్ గా అసలు ఇల్లు మర్చిపోయాడు. ఒక 1 month నుంచి శారదా స్టూడియోస్ ఇల్లు అనుకుంటాడు. మేబీ ఇప్పుడు ఇల్లా కూడా తిన్న బండి వేసుకుని శారదా స్టూడియోస్కి వెళ్ళిపోతామేమో. ఒక్కటి నాకు లోటు ఉండిపోయింది, సినిమా అంత హిట్ అయింది, అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, చాలా మంది నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ మా తిరువూరు గారు మాత్రం ఇంతవరకు అసలు అదేంటో కూడా నాతో షేర్ చేసుకోలేదు ఒకటి కూడా. సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు మాత్రం యారాడ్ బీచ్ లో నా దగ్గరకు వచ్చి ఈ జనరల్ గా ఎలాగే పట్టుకొని సినిమా కంప్లీట్ చేయడమే చాలా గొప్ప రాహుల్, ఈ రోజుల్లో అలాంటి చిన్న సినిమాలు కంప్లీట్ అవడమే చాలా గొప్ప, నువ్వు కంప్లీట్ చేసావు వెరీ గుడ్ అని అన్నారు. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత మాత్రం నా ఏంటి సార్
ఇది ఇంకొక మాట ఇవ్వాలి. ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత. అది అయిపోయిన తర్వాత అయితే నాకు పక్కాగా కథ చెప్పే మళ్ళీ అవకాశం ఆయన ఇవ్వాలి. అది కూడా రికార్డ్, అది కూడా సందీప్ గారి ప్రొడక్షనే. అదే 7 PM లోనే మళ్ళీ కాంబినేషన్ లో ఇదే టెక్నీషియన్స్ తో మా అందరం కలిపి ఇంకొక సినిమా చేయాలి, 100% ఇలాంటి సినిమా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్తాం అనుకుంటున్నాను. ఇది ఆగిపోతుంది. జనరల్ గా ఈ రోజు స్టేజ్ మీద నిలబడాల్సింది నేను కాదండి. ఇది ఈ సినిమా కాదు, ఈ ప్లేస్ లో వేరే సినిమా చేయాలి, ఇదే ప్రొడక్షన్ హౌస్, వేరే డైరెక్టర్ తో చేయాలి. ఆయన మా గురువు గారు, గురుకిరణ్ గారు. కానీ ఆయన ఏమన్నారంటే, ఈ రోజు నేను రెడీగా లేను అంటే, సందీప్ ప్రజనయ్య గారు, నేను తెలియదు, నేను ఎవరో తెలియదు సందీప్ గారికి, ప్రజనయ్య గారికి. ఫస్ట్ వాళ్ళు వచ్చి, గురువు ఒక సినిమా చేయి, నువ్వు మిమ్మల్ని సినిమా చేద్దాం అనుకున్న థాట్ వచ్చిందంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యి నన్ను కాదండి, ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మా గురువు గారు అనమాట. ఆయన అంటే నేను చేయలేనండి, ఇప్పుడున్న నాకున్న కమిట్మెంట్స్ కి దీనికి. ఆయన అసలు ఇంతవరకు ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఒక అవకాశం వస్తే, నాకు వద్దండి ఈ అవకాశం, నా శిష్యుడికి ఇవ్వండి, ఆల్రెడీ కథ రాసుకున్నాడని. ఏ గురువు ఉంటాడండి ఈ ప్రపంచంలో తను సక్సెస్ అవ్వకుండా తన శిష్యుని సక్సెస్ చేయాలనుకునే ఏ గురువు ఉంటాడండి? ఇది భయ్యా ఒకసారి రండి. ఏ గురువు అంటే ఎవరు ఉంటారండి? అంటే తను ఎదగకుండా తన శిష్యుని